ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికారమే పరమావధిగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి అధికార టీడీపీ పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలని ఆ పార్టీలు ఇప్పటి నుండే రంగంలోకి కార్యాచరణను ప్రారంభించాయి కూడా. టీడీపీ పార్టీ సర్వేలతో తన బలం ఎంతో నిర్ధారించుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఢిల్లీ నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి రంగంలోకి దిగిన అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కార్యాచరణలోకి దిగాయని చెప్పాలి. తమ పార్టీలను బలోపేతం చేసుకుంటూ పార్టీలోని కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. అయితే 2019లో జరిగే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి పరాభవం తప్పదని, వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని, టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని తేలడంతో వైసీపీ పార్టీ బలం మరింత పుంజుకున్నట్టయింది. ఇప్పటికే ఆ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరికొంతమంది నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ప్రతిపక్ష పార్టీ నేత జగన్ను తన ఇలాకా కడప జిల్లాలో ఇరుకున పెట్టాలని చేస్తున్న టీడీపీ పార్టీ ఎత్తుగడలకు చెక్ పెడుతుంది వైసీపీ పార్టీ. కడప జిల్లాలోని వైసీపీ పార్టీ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు రావడంతో ఆ పార్టీలోకి మరికొంతమంది నేతలు వలస రాబోతున్నారని తెలుస్తోంది. రవీంద్రారెడ్డి వైసీపీలో చేరితే ఆ పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.